తమిళనాడులో పెద్దగా ఆడేది కాదు, కర్ణాటకలో మాత్రం కొద్దిగా ఆడేది, ఒరిస్సా ఎన్ని పేరుకు మాత్రం పెట్ట తప్ప ఎక్కడ ఆడేది కాదు. ఇవాళ రోజున అలా కాకుండా తెలుగు సినిమా అంచెలంచెలుగా బాగా పెరిగి భారతదేశం యావత్తే కాకుండా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా మన తెలుగు సినిమా ఎక్సలెంట్ సక్సెస్ అవుతుందంటే దానికి కారణం మనకు అద్భుతమైన టెక్నీషియన్స్ వచ్చారు, అద్భుతమైన ఆర్టిస్టులు వచ్చారు, అన్నీ కూడా రాబట్టి వాళ్ళ మరి చాలా సక్సెస్ఫుల్గా ఉంది తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఇండియాలో కూడా హిందీ సినిమా వాళ్ళు ఒకప్పుడు అసలు తెలుగు సినిమా అంటే లెక్క చేసేవారు కాదు. వాళ్ళు చూస్తే ఏదైనా తెలుగు సినిమాలు మాకు కూడా ఆఫర్ వస్తే చేస్తామని నేను వాళ్ళకందరికి వాళ్ళు అడిగే రోజులు కూడా వచ్చినాయి. చాలా ఆతురంగా సినిమాలు చూసి సినిమా బాగుందని అనుకుంటే మళ్ళీ లేట్ అయితే మనకి దొరుకుతుందో లేదో, రైట్స్ దొరుకుతాయో లేదో అని చెప్పి కొనుక్కొని దాన్ని మళ్ళీ రీషూట్ చేయడానికి కూడా చాలామంది తపత్రపడుతున్నారు. అయితే పెద్ద సినిమాల బడ్జెట్లు విపరీతంగా పెరిగిపోయింది. మరి ఆ రోజుల్లో